సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వర్ వద్ద ట్రావెల్ బస్సులో భారీగా బంగారం చోరీకి గురైంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న బంగారం వ్యాపారి నుంచి భారీగా బంగారం దొంగిలించారు. శుక్రవారం అర్ధరాత్రి దాబా వద్ద బస్సు ఆగిన సమయంలో ట్రావెల్స్ బస్సులో చోరీ జరిగింది. దాబాలోని సీసీటీవీ కెమెరాలో నమోదైన చోరీ ఘటన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. దీంతో సీసీ కెమెరా రికార్డులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అనుమానితులుగా గుర్తించి ఈ క్రమంలోనే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వర్ వద్ద ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారం చోరీకి గురైంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న బంగారం వ్యాపారి నుంచి భారీగా బంగారం దొంగిలించారు. శుక్రవారం అర్ధరాత్రి దాబా వద్ద బస్సు ఆగిన సమయంలో ట్రావెల్స్ బస్సులో చోరీ జరిగింది. దాబాలోని సీసీటీవీ కెమెరాలో నమోదైన చోరీ ఘటన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. దీంతో సీసీ కెమెరా రికార్డులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అనుమానితులుగా గుర్తించారు. ఈ క్రమంలోనే పోలీసులు దీనిపై విచారణ వేగవంతం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భాషిత్ అందిస్తారు. భాషిత్, శశిరేఖ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ట్రావెల్ బస్ లో భారీగా బంగారం చోరీ జరిగింది. ఈ చోరీ నిన్న అర్ధరాత్రి జరిగినట్టు సమాచారం ఉంటుంది. సత్వార్ లోని కోహినూర్ ధాబా వద్ద ఆగిన ఈ ఆరెంజ్ ట్రావెల్ బస్ లో శుక్రవారం రాత్రి 4 కిలోల బంగారం ఆభరణాలు చోరీకి గురాయని హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న ఈ బస్ లో ప్రయాణిస్తున్న ఈ జ్యువెలరీ షాప్ గుమస్తా కిందికి దిగి టిఫిన్ చేసి వచ్చే లోపే ఇద్దరు గుర్తెరిగిన వ్యక్తులు నానా బ్యాగులతో పాటు ఉడాయించారని చెప్పిండ్రు. దొంగలు చోరీకి పాల్పడుతున్న దృశ్యాలను ఆబాలోని సీసీ కెమెరాలు నమోదయ్యాయి. సుమారు 3 కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలు పోగొట్టుకున్న గుమస్తా సహా ఆభరణాల వ్యాపారులు కూడా చిరాపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఘటనపై హైదరాబాద్ డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి శివలింగం ధాబా దర్శించి చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలో నమోదైన దృష్టిల ఆధారంగా పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని వాళ్ళు విచారణ చేపట్టారు. ఈ ధాబా కూడా 2 రాష్ట్రాలలో ఉంది. ఈ ధాబా టెక్స్ కూడా దగ్గరలో ఉంది. ఈ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి మధ్య ఉన్న ఈ ధాబాకు అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు, ఇక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు ఈ దొంగలు దృష్టి సారించి ఇలాంటి దొంగలు పాల్పడుతున్నారని సమాచారంతో చెప్పాక. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాషిత్.